ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డలి మీదే కదా అంటూ టీడీపీని ఉద్దేశించి వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలకు పట్టినటువంటి గొడ్డలి నారాసుర గొడ్డలే కదా అంటూ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జగన్ గారిపై ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అని దుయ్యబట్టారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేవలం 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల కోవిడ్ ఉన్న 6 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ అని వెంకటరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఎవరిది గొడ్డల పార్టీ చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డలి మీది కదా. ఈ రోజు మీది నారాసుర పార్టీ, నారాసురుడుగా మీరందరికీ ప్రజలకు తెలుసు కదా. అన్ని వ్యవస్థలకి పట్టినటువంటి శాశ్వత గొడ్డలి నారాసుర గొడ్డలే కదా. మీ పేరు నారాసురుడు, మీ పార్టీ పేరు నారాసుర పార్టీ. మీ నారాసుర గొడ్డలి ఈ రాష్ట్రానికి, నారాసుర గొడ్డలి పోటీ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పడి రాష్ట్రంలో ప్రతి వర్గం ఈరోజు అన్యాయం అయిపోయారు. మీ నారాసుర గొడ్డలి పోటు పట్టడం వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఇక్కడ జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నావా? కొద్దిగన్నా మానవ జన్మ అయితే సిగ్గు కొద్దిగన్నా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఉందో లేదో మీరే ఇంకా చెప్పాలి. 2, నిరుద్యోగులను వంచిన వైకాపాకు డిఎస్సీపై మాట్లాడే అర్హత ఎక్కడదని అడుగుతున్నారు. ఎవరు నిరుద్యోగులను వంచింది? స్పోర్ట్స్ కోటా పోస్టుల్ని అమ్ముకొని పేపర్ లీకేజు, ఇలా ఈ డిఎస్సీకి సంబంధించి మేము క్వశ్చన్స్ అడిగితే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాడంట. ఎందుకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా. అప్పుడు సిబిఐ తేల్చిద్ది కదా, సమర్థవంతంగా తేల్చిద్ది కదా సిబిఐ. ఏం దమ్ము లేదా? పైన అధికారంలో మీరే ఉన్నారు, కింద అధికారంలో మీరే ఉన్నారు. అయినా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి భయపడుతున్నారంటేనే ఇక్కడ డిఎస్సీలో నీ కొడుకు ఆధ్వర్యంలో, మీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో అక్రమాలు జరిగినాయి. అవినీతి డిఎస్సీ ఇది. పోస్టులు నమ్ముకున్నారు. మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదైతే 3.5 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థుల జీవితాలని నాశనం చేశారు మీరు. అదేమని అడిగితే మీరంటే ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. ఎవరు చెప్పారు? దీనికి సమాధానం చెప్పు. 1998 సంవత్సరంలో డిఎస్సీకి సంబంధించిన 4059 పోస్టుల్ని ఉద్యోగ